నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఫ్లవర్ థెరపిస్ట్ అజయ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ ఫ్లవర్ థెరపీలో సోరియాసిస్ అంటే అది చాలా అసలు వస్తే పోదు అని చెప్పేసి అంటారు. అవునండి. ఈ థెరపీలో దీనికి పూర్తి సొల్యూషన్ ఉంది అంటారా? ఉందండి, ఖచ్చితంగా. ఓకే. చాలా కేసెస్ చేసాము. మెయిన్‌గా సోరియాసిస్ అనేది ఒక స్కిన్ ప్రాబ్లమ్ కింద చూస్తారు మన వాళ్ళు. అందుకని దానికి సొల్యూషన్ దొరకదు. కొన్ని ఉన్నాయి మెడిసిన్స్, ఇప్పుడు స్టెరాయిడ్స్ ఇస్తారు, అక్కడ తగ్గుతుంది, పక్కనే వస్తుంది మళ్ళీ. లేకపోతే ఈ కాల్కి వస్తుంది, నెక్స్ట్ ఈ కాల్కి వస్తుంది, మొత్తం ఎంత బ్లాక్ చేస్తే నడుము దగ్గర వస్తుంటుంది. సో సోరియాసిస్ పోనీ జెనెటిక్ కాదు, పేరెంట్స్కి ఉంది వీళ్ళకి వస్తుందను, లేకపోతే పోనీ అదేదో బయట నుంచి వచ్చే ఫంగస్ బ్యాక్టీరియానో ఇన్ఫెక్షన్ కాదు. మరి సోరియాసిస్ ఏంటో తెలుసుకుంటే మనం దానికి సొల్యూషన్ ఇస్తాం. ఓకే. సో బేసికల్గా ఏమవుతుందంటే అండి, బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ బయటికి స్వెట్ ద్వారా కానీ మలమూత్రాల ద్వారా కానీ వెళ్ళలేనప్పుడు వెళ్ళి లివర్లో కొంతవరకు స్టోర్ అవుతాయి. బట్ లివర్ కూడా కెపాసిటీ ఎక్కువ ఉండదు, లిమిటెడ్ కదా, దాన్ని మళ్ళీ బ్లడ్లోకే పంపిస్తుంది. ఇంకా ఫ్యాట్ మాలిక్యూల్స్లోనో ఎక్కడో స్టోర్ అవ్వాలి. ఏం దొరకనప్పుడు వెళ్ళి ఒక స్కిన్ లేయర్స్లో సెటిల్ అవుతుంటుంది. సో అక్కడ ఏంటి, దాన్ని బయటికి పంపించుకోవాలి కాబట్టి అక్కడ ఒక ఇచ్చింగ్ సెన్సేషన్, దురద అనేది స్టార్ట్ అవుతుంది. అది దురద గోకినప్పుడు అది ఫ్లేక్స్కి వెళ్ళిపోయి టాక్సిన్స్ బయటకు వచ్చేస్తాయి. కాకపోతే దీని సైడ్ ఎఫెక్ట్ ఎలాగ ఉంటుంది అంటే, గోకినప్పుడు అక్కడ పుండు అవుతుంది, అక్కడ మళ్ళీ సెకండరీ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వచ్చి చేరడం వల్ల అలాగ అవుతుంటుంది. సో సోరియాసిస్ స్టార్ట్ అయినప్పుడు లైట్గా రెడ్డిష్గా ఒక ఇచ్చి స్కిన్ ప్యాచ్ లాగా స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి ఇంకా అలాగా పెరిగి 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 పెద్దది అవుతుంటుంది. మెయిన్గా మోస్ట్లీ చాలామందికి కాళ్ళ మీద వస్తుంటుంది సోరియాసిస్. ఎందుకు అంటే ఎక్కువ మంది చాలా వరకు ఎక్కువ నుంచోవడం, ఎక్కువ కూర్చొనే ఉంటున్నారు. కాళ్ళ దగ్గర నుంచి యాక్టివిటీ ఎక్కువ ఉండట్లేదు. ఇంతకుముందు అంటే నుంచోవడము, లేకపోతే కింద కూర్చొని లెగవడము, కొండలు ఎక్కడము, ఏదో ఒకటి చేస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ రేపు ఎక్కువ కూర్చొని ఉండటం వల్ల డ్రైవ్ చేసినప్పుడు కూడా కూర్చొనే ఉంటాం. సో బ్లడ్ సర్క్యులేషన్ అంతా కిందకి ఫ్లో అవుతుంది. కిందకి ఫ్లో అయింది, మళ్ళీ పైకి రావడానికి హార్ట్కి కొంచెం యాక్టివిటీ ఉండాలి. ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, ఎక్కువ సెడెంటరీగా ఉండడం వల్ల బ్లడ్ ఫ్లో కాళ్ళ దగ్గర ఉండిపోతుంది. అది సో అక్కడ టాక్సిన్స్ ఎక్కువ అక్యుములేట్ అయిపోతున్నాయి, హెవీ మాలిక్యూల్స్ కాబట్టి. సో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటుంది. బట్ కాళ్ళ దగ్గరే కాదు, నెక్స్ట్ సెకండ్ ఎక్కువ వచ్చేది ఏంటంటే తలలోనే వస్తుంది. ఓకే. ఎందుకంటే హార్ట్ ఎక్కువ బ్లడ్ ఇక్కడికే పంప్ చేస్తుంది. డాండ్రఫ్ కింద ఉంటుంది చాలా మందికి, డాండ్రఫ్ సోరియాసిస్ ప్యాచెస్ కింద మారుతుంటుంది. ఎందుకంటే ఈ తల దగ్గర వచ్చే వాళ్ళ టెండెన్సీ ఎక్కువే ఉంటుంది. అంటే ఈ జుత్తులోని తలలోని స్వెట్ ఎక్కువ వస్తుంటుంది వాళ్ళకి, కొంత యాంగ్జైటీ ఉంటుంది, లేదా కొంచెం ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నా కూడా. కొంతమంది చూడండి, చాలా ఊరికే చెమటలు పెట్టేస్తుంటాయి. అలాంటి వాళ్ళకి హెడ్లో సోరియాసిస్ వస్తుంటుంది. ఇంకొంతమందికి ఏంటంటే వీపు దగ్గర, అంటే ఎక్కువ ఇలా కూర్చొని ఉండి వెనకాల వీపు దగ్గర చెమటలు పెట్టే వాళ్ళకి వీపుల మీద రావడం, లేకపోతే ఈ చెస్ట్ దగ్గర కొంతమందికి, లేకపోతే మెయిన్గా ఈ ఆర్మ్ పిట్స్ వీటిలోని గ్రాయిన్ అక్కడ వస్తుంటుంది. ఎక్కడొచ్చినా సరే దాని రీజన్ ఏంటి అంటే బ్లడ్లో టాక్సిన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒకటి, మన బాడీయే చాలా ఎక్కువ యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంటుంది, ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఓకే. రెండో పాయింట్ ఏంటంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళకి 99% చిరాకు ఉంటుంది. ఓవర్ క్లీన్లీనెస్, ఓసిడీకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఇప్పుడు ఒక తామర పువ్వు చూసాం అనుకోండి, చాలా ఆహ్లాదం ఆనందంగా ఉంటుంది, చూసిన అబ్బా ఎంత బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కానీ ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ చుట్టుపక్కల బురద కనిపిస్తుంది. భయ ఏంటి ఎంత డర్టీగా ఉంది, దీనిలో ఎలాగొచ్చింది, ఇప్పుడు ఆ పువ్వు తీసుకొచ్చాడంటే అక్కడ అంత బురద తొక్కొచ్చాడు కదా. ఓకే. సో
ద వే ది లుక్ ఎట్ థింగ్స్ విల్ బికమ్ డిఫరెంట్. సో ఆ చిరాకు అలాగే మనుషుల్లో కూడా ఆడితో నేను మాట్లాడిన అన్నట్టు. మనకి నచ్చని సిచ్యువేషన్లో కూడా మనం ఎక్కువ ఉండాల్సి వచ్చేటప్పుడు లోపల ఒక రకమైన ఒక చిరాకు, ఒక అంటే ఒక డిఫెన్సివ్ స్టాన్స్లో ఉంటాం. ఓకే. డిఫెన్స్లో ఉండేటప్పుడు బాడీలో స్ట్రెస్ పెరిగి మన ఇమ్యూనిటీ సిస్టమ్ని రెడీ చేస్తూ ఉంటుంది అనమాట. సో Okay. ఎక్కువ యాంటీబాడీస్ ఇవన్నీ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. కాకపోతే ఈ యాంటీబాడీస్ ఇవి కూడా టాక్సిన్సే కదా. ఇప్పుడు వెళ్ళి ఏదైనా ఆర్గనిజంని చంపాలి అంటే అది టాక్సినే, పాయిజనే. దాన్ని కూడా బాడీ ప్రాసెస్ చేసుకుని బయటకే పంపించుకోవాలి. ఓకే. మళ్ళీ మళ్ళీ వాడుకోలేదు దాన్ని, కెమికల్ కాబట్టి. రైట్. సో దాన్ని ప్రాసెస్ చేయడానికి ఇలాగ స్కిన్లోంచి బయటకు పంపిస్తుంటుంది. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళకి మేము స్పెసిఫిక్గా ఒక మెడిసిన్ తయారు చేస్తామండి, డర్మాఫ్లోరా అని. అది సోరియాసిస్ మీద బాగా పనిచేస్తుంది. దాంతోపాటు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏం చేస్తుంటామంటే, మీరు ఎంత ఎక్కువ చెమటలు పడితే అంత తొందరగా తగ్గుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకి స్వెట్టింగ్ ఒక మెకానిజం కింద బాడీలో ఒక డిఫెన్సివ్ మెకానిజం, ఒక ఎక్స్క్రీటరీ మెకానిజం. దాంతో చాలా టాక్సిన్స్, ఫ్యాట్స్ అన్నిటిని పంపిస్తుంది. ఈవెన్ సన్నబడడానికి కూడా స్వెట్టింగే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యాట్లోని టాక్సిన్స్ స్టోర్ అవుతాయి, లేకపోతే బ్లడ్లో టాక్సిన్స్ ఉంటాయి. రెగ్యులర్గా బాడీ మొత్తం స్వెట్ అవుతుంది, వర్కౌట్ చేస్తున్నాం లేకపోతే కష్టపడుతున్నాం అనుకుంటే ఆ స్వెట్లోంచే టాక్సిన్స్ అన్నింటినీ బయటికి పంపించుకుంటుంది. దట్ వే మన స్కిన్ హెల్దీగా ఉంటుంది, లోపల బ్లడ్ హెల్దీగా ఉంటుంది, కిడ్నీస్ మీద లోడ్ పడదు, అండ్ ఇలాగా స్కిన్లో ప్రాబ్లమ్స్ రావు అనమాట. సమ్మర్లోనైతే ఎలాగో వస్తుంది, ఒక ½ అవర్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది బాగా, ఫ్యాన్ ఆపేసుకొని. వింటర్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం బాగా ఎక్కువసేపు చేయాలి, నూనె రాసుకొనో నెయ్యి రాసుకొనో చేసినప్పుడు ఈవెన్ ఇది ఫ్యాట్ మాలిక్యూల్స్ టాక్సిన్స్ని తొందరగా అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకని నెయ్యి కానీ లేకపోతే ఆముదం కానీ నూనె కానీ రాసుకొని ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ టాక్సిన్స్ తొందరగా బయటకు వస్తాయి అన్నమాట. వాటర్లో వచ్చి ఫ్యాట్లోకి కలవడానికి ఈజీగా ఉంటుంది వాటికి. అది చేసి తర్వాత స్టీమ్ బాత్స్